హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1010 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ని డిజైన్ చేసే ముందు ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం ఇక్కడ సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో దానికన్నా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి n ఉంటే ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది n+1గా మనకి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం కంపేర్ చేయాలనుకున్న బిట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఒకవేళ మ్యాచ్ కాకుండా ఉంటే నెక్స్ట్ 1 బిట్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటాం. ఒకవేళ అక్కడ మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఒకవేళ అక్కడ కూడా మ్యాచ్ కాకుండా ఉంటే మనం ట్రాన్సిషన్ అనేది ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 1010కి మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. అగైన్ ఇక్కడ చూడండి, మనకి నంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి n=4గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి నంబర్ ఆఫ్ స్టేట్స్ n+1గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ n+1 అంటే ఇక్కడ మనకి 4+1 5 ఇలా జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ 5 వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ABCDEగా తీసుకుంటాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ బి తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ సి తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ డి తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ ఈ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ అనేటివి ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి ఇలా నోట్ చేసుకున్నాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి తీసుకున్న ఇన్పుట్ డేటా అనేది ఇక్కడ నోట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బిట్ 1, సెకండ్ బిట్ 0, థర్డ్ బిట్ 1, ఫోర్త్ బిట్ 0 ఇలా నోట్ చేసుకున్నాం. అగైన్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ స్టేట్కి మనకు అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ డేటా 1 ఉంది కానీ ఇక్కడ 1010 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ సికి ఇన్పుట్ డేటా ఇక్కడ 10 ఉంది, ప్రీవియస్ డేటా కాబట్టి ఇక్కడ 1010 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ డి స్టేట్కి ఇక్కడ ప్రీవియస్గా 101 ఉంది కాబట్టి మనం తీసుకున్న ఇన్పుట్ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. ఫైనల్గా ఈకి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 ఉంది కాబట్టి మనం తీసుకున్న ఇన్పుట్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్కి అవుట్పుట్ డేటా అనేది 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్ని మనం ఇక్కడ ఇనిషియల్ స్టేటు లేదా స్టార్టింగ్ స్టేటు లేదా రీసెట్ స్టేట్ అనేసి అంటాం కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఇనిషియల్ స్టేట్గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, బి నుంచి ఈ వరకు మనం ఇక్కడ ప్రీవియస్ డేటా అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, బికి వచ్చి ప్రీవియస్ డేటా 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. అగైన్ సికి ప్రీవియస్ డేటా 10 ఉంది కాబట్టి 10 నోట్ చేసుకున్నాను. అగైన్ డి స్టేట్కి ప్రీవియస్ డేటా 101 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఈ స్టేట్కి ప్రీవియస్ డేటా 1010 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఏకి ఇన్పుట్ అనేది 1 ఉంది కాబట్టి ఇప్పుడు 0కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆ పర్టికులర్ స్టేట్కి 0 ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బికి ఆల్రెడీ ఇన్పుట్ డేటా ఇక్కడ 0కి నోట్ చేసాం. ఇప్పుడు 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది, ప్రజెంట్ ఇప్పుడు మనం 1 అనేది తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ప్రజెంట్ ఇన్పుట్ 1 డేటా అనేది ప్రీవియస్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది మనం ఆ పర్టికులర్ స్టేట్కి మాత్రమే నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్ ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకున్నాను కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి,
ఆల్రెడీ ఇన్పుట్ డేటా 1 అనేది ఇక్కడ నోట్ చేసాం కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ప్రీవియస్ డేటా 10 ఉంది, డైరెక్ట్గా నోట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్ ఇక్కడ 00 ఉంది, ప్రీవియస్ డేటా 10 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 0 0. ఇప్పుడు లాస్ట్ బిట్ 0 ఉంది, 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది సి నుంచి ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి నుంచి ఏకి నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0కి చెక్ చేసాం కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డి స్టేట్కి వెరిఫై చేద్దాం. ఆల్రెడీ ఇన్పుట్ అనేది 0కి ఇక్కడ నోట్ చేసాం కాబట్టి ఇప్పుడు 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 101 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఇప్పుడు మనం చెక్ చేయాలనుకుంది లాస్ట్ బిట్ 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్ 011 ఉంది, కానీ ఇక్కడ ప్రీవియస్ డేటా 101 ఉంది కాబట్టి డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. సో ఇప్పుడు డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ డి స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1011. ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 1 ఉంది, అగైన్ 1 బిట్ స్టేట్లో లాస్ట్ ప్రీవియస్ డేటా వచ్చి 1 ఉంది కాబట్టి ఈ డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ స్టేట్ నుంచి 1 బిట్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను డి నుంచి బికి నోట్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ చూడండి మనం చెక్ చేసిన డేటా అనేది 1 ఇన్పుట్కి కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ స్టేట్కి చెక్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి ఈ స్టేట్కి మనం 0కి చెక్ చేసుకోవాలి, అదేవిధంగా 1కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 0కి చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 0100 ఉంది, ఇక్కడ మనకి 1010 ఉంది కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి డేటా మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్ అనేది 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 10100. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 0 ఉంది, అగైన్ 1 బిట్ స్టేట్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఇక్కడ ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఈ నుంచి ఏకి నోట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా 0కి చెక్ చేసాం కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి మనం డేటా అనేది ఇప్పుడు 1కి కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ 1010. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేయాలనుకున్న డేటా 1 కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్ 0101 ఉంది, ఇక్కడ 1010 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. ఎప్పుడైతే డేటా మ్యాచ్ కాలేదో ఈ స్టేట్ అనేది 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1010 ఇప్పుడు లాస్ట్ బిట్ 1 ఉంది, అగైన్ 1 బిట్ స్టేట్లో ఇక్కడ డేటా అనేది 1 ఉంది కాబట్టి డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ స్టేట్ నుంచి ఈ పర్టికులర్ బి స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఈ పర్టికులర్ బి స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఈ నుంచి బికి ఇలా ట్రాన్సిషన్ అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం చెక్ చేసిన డేటా అనేది ఇన్పుట్ 1 కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు.